ఈరోజైతే నా డ్యూటీ అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ కల్లా. కానీ ఈరోజు ఏంటంటే డిసెంబర్ 31st నైట్ కాబట్టి నాకు అప్పుడప్పుడు కొన్ని పార్ట్ టైం వస్తూ ఉంటాయి అన్నమాట నైట్ టైము. ఆ పార్ట్ టైంకి ఏంటంటే దానికోసం ఏంటంటే నేను అరేంజ్ చేసుకొని వచ్చానమాట మన వెహికల్లో. అది ఏంటంటే క్యాటరింగ్ ఫుడ్. ఈ కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైం పార్టీలు చేసుకుంటారు బాగా. పార్టీలకి ఏంటంటే కొన్ని ఆర్డర్స్ కొన్ని కంపెనీలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైతే వెహికల్ ఉందో వాళ్ళకి కాల్ చేస్తారనమాట. మనకైతే కాల్ చేశారు ఈరోజు రమ్మని. చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఇదిగో చూడండి, దీంట్లో ఐస్ కూల్ డ్రింక్స్ ఉంటాయి అన్నమాట ఈ బాక్స్లో. దీంట్లో అయితే బ్రెడ్ అదే బర్గర్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి యొక్క బర్గర్లో పెట్టి చీజ్ అవన్నీ ఉంటాయి. ఇదిగో ఇది వచ్చేసి ఆయిల్ టిన్స్ ఇవన్నీ అనమాట. ఇది మొత్తం పైకి వెళ్ళేసి అరేంజ్ చేసి వాళ్ళు మనకైతే పెడతారు. అంటే మనకని కాదు, వాళ్ళకి కోవిడ్ కోసం అరేంజ్ చేస్తారు ఇదంతా. వీడియో అయితే తీద్దాం అనుకున్నా, కానీ బాగా టైం 8:30 అవుతుంది. ముందు ఫుడ్ తినేసి తృప్తిగా వీడియో తీద్దామని ఇక్కడైతే ఉన్నాను అనమాట. నేనైతే ఇంటికా నుంచి అయితే అన్నం తెచ్చుకున్నా. అన్నం కాదు, చపాతీలు తెచ్చుకున్నా. ఎందుకంటే ఇక్కడ గిర్గర్లు అంత ఎక్కువ నేను తినలేను. వీటిల్లో ఏంటంటే కొద్దిగా చీజ్ ఎక్కువనే వేస్తారు. ఉదయం అయితే నేను శాండ్విచ్ కొనుక్కుంటా. వాటిలో ఏంటంటే ఎక్కువ చీజ్ ఉండదు. ఫిలాఫిల్ సాలాట్ అయినవి ఉంటాయి, అది బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే తినలేని తింటే ఇంక నైట్కి నాకు అంత ఫుల్ఫిల్ అవ్వదు. అంటే ఫుల్ఫిల్ అంటే ఏదో గొంతులోనే ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇంటికా నుంచి అన్నం తెచ్చుకున్నా, మా అమ్మ చేసి పెట్టింది నాకు. ఇట్లాంటి అరేంజ్మెంట్లు అయితే మా యొక్క ఫ్యామిలీ బాగా ఫాలో అవుద్ది అనమాట. చూపిస్తా మా అమ్మ ఏమేమి పంపిందో. బ్యాగ్లో అయితే తెచ్చుకున్నా. ఈ బ్యాగ్లో కూడా ఏమేమి తెచ్చుకున్నా అంటే, అందరూ నవ్వుతురు, ఏందిరా నువ్వు టూరు పోయినట్టు. ఇక్కడ మాకు టూర్లు ఇయే. ఇంకో ఊరికి పోయేదానికి ఉండదు. ఇంకో ఊరు ఏదైనా పోవాలంటే మనం సౌదీ దుబాయ్ పోవాలంటే మళ్ళీ ఒక వీసా తీసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. మన బెంగళూరు చెన్నై పోయినట్టు ఉండదు. కాబట్టి తెచ్చుకున్నా నేనే. ఇదే మాకు టూర్ అనమాట. ఎట్లాంటి టూర్లు. 2 వాటర్ బాటిళ్ళు. ఇది కూర బెండకాయ పులుసు. ఇది మన ఇండియన్ స్టైల్. నేనే చేసా, మధ్యాహ్నం ప్రిపేర్ చేసా. చపాతీలు పెట్టింది మా అమ్మ. 2 పెట్టమా అంటే 10 పెట్టింది. తల్లి అంతే. సూపర్. ఇంకో చపాతీలు, ఇంక ఈ కర్రీతో చపాతీతో తినేస్తాను. తినేసేసి ఇంకా మీకు కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ కోవిడ్లో విశేషాలు చెప్తాను. ఒకటి అనుకుంటే ఒకటి అయింది అన్నట్టు. వీడియో తీద్దాం కూర్చొని ఖాళీగా ఉన్నాం అనుకుంటే, అంటే మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటే, ఒక నర్సు మేడం ఫోన్ చేసింది అన్నమాట. ఆమె 9 గంటలకు ఉంది, ఆమె మర్చిపోయాము. ఫోన్ చేసింది. ఇప్పుడు ఆమె కోసం పరుగులో ఇక్కడే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దింపేసి మళ్ళీ వచ్చి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, బై. ఈరోజు క్యాటరింగ్ వచ్చాము. చలి అయితే చంపేస్తుంది. ఇక్కడైతే పార్కింగ్లో అయితే నేను నా వారాహి ఉన్నాం. దీనికి ఈ యొక్క మా యొక్క బండికి ఒక పేరు అయితే పెట్టుకున్నాను, వారాహి అని. అదైతే ఇక్కడ నేను తన ఇద్దరం చలిలో బాగా గదుగు వణికిపోతున్నాం. చలి ఇక్కడైతే మామూలు టెంపరేచర్ అయితే ఉండదండి. ఒక చోట అయితే మొన్న లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయితే కోవిడ్కి లాస్ట్ ఉండే ఏడాది దగ్గర అయితే వాటర్ గడ్డగట్టిపోయింది. అంటే 0 degreesకి వచ్చేసింది. అయితే చలి చాలా చాలా దారుణంగా ఉంటుంది. కోటు కూడా ఆగదు. బట్ ఏంటంటే ఈరోజు నాకు ఓవర్ టైం ఉంటే క్యాటరింగ్ అని వచ్చి నిన్న చూపించాను కదా, వాటికే డ్యూటీకి వచ్చాను అనమాట. అందువల్ల అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ ఆ బిల్డింగ్లో అయితే క్యాటరింగ్ జరుగుతుంది. అక్కడ వెహికల్ పెట్టుకోలేక ఇక్కడికి వచ్చి పార్కింగ్లో అయితే ఉన్నాను నేను.
మీకు ఇంకా కోవేట్లో చూపిస్తాను. ఇదిగో నా ఎదురుగా అయితే ఒక మసీదు ఉంది. ఈ మసీదు వచ్చేసి మన కోవేట్ షేక్ వచ్చి ఇక్కడ ఈ మసీదులో అయితే నమాజ్ చేస్తారంట పండగలకి శుక్రవారం అలాగా. ఆ మసీదు ఇందాక వచ్చే లోపల లైట్లు అయితే క్లోజ్ అయిపోయింది. చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. అదిగోండి ఆ మసీదు ఉంది కదా, అదైతే కోవేట్ రాజు ఇక్కడికి వచ్చి మసీదులోనే నమాజ్ చేస్తారు పండగలకు కానీ దేనికైనా కూడా. బట్ నేనేంటంటే కొద్దిగా వచ్చేసరికి క్లోజ్ అయింది. అది ఇక్కడ మొత్తం చూడండి పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అన్ని పార్కింగ్లు ఒక వదిలేస్తారన్న స్పేస్. ఇది ఏరియా అంటే ఈ ఏరియా పేరు సిద్దిక్ అనమాట. దీని పక్కనే బయాన్ ప్యాలెస్ అని ఒకటి ఉంది. ఆ బయాన్ ప్యాలెస్ ఏంటంటే మన ఆ బయాన్ ప్యాలెస్ మొత్తం రాజుగారు ఉండే ఏరియా అనమాట. ప్యాలెస్ బయాన్ ప్యాలెస్ అంటే అక్కడ రాజుగారు, ఈ కోవేట్ దేశపు రాజుగారు ఉండే ప్యాలెస్ ఇది. ఇక్కడ వచ్చేసి మన అయిగోండి చూడండి, ఇవి కనిపిస్తున్నాయా? ఏంటి పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా? పుట్టగొడుగులు కాదు, అవి వాటర్ ట్యాంకర్లు. ఈ యొక్క మొత్తం ఏరియాకి వాటర్ సప్లై చేసేదానికి సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ అవి. ఇక్కడ వాటర్ ఏంటంటే మామూలుగా బోర్ వేస్తే ఇక్కడ వాటర్ పడవండి. సముద్రం నీటినే మొత్తం ఫిల్టర్ చేసి మనకి అందిస్తారు. తాగడానికి అవే, స్నానానికి అవే, మొత్తం వాడుకోవడానికి A to Z వాటర్ అవే. ఈ వాటర్ అంతా సముద్రం నుంచి తీస్తారు. అవి వచ్చేసి వాటర్ ట్యాంకర్స్ అనమాట. చాలా పెద్ద ట్యాంకర్స్. నేను దూరం నుంచి తీస్తున్నాను. దాని దగ్గరికి వెళ్తే చాలా పెద్దగా ఉంటాయి ట్యాంకర్స్ అనమాట. అయితే ఇక్కడైతే మామూలుగా ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. మన ఇండియాలో అయితే ఆల్రెడీ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. ఈ సంవత్సరంలో మామూలుగా అయితే నాకైతే 2024 సంవత్సరము కొన్ని మంచి జరిగింది, కొన్ని చెడు జరిగాయి, కొన్ని అనుకూలించాయి, కొన్ని అనుకూలించలేదు. కానీ ఏంటంటే చాలామందికి అన్ని సంవత్సరాలు ఒకేలాగా ఉంటాయని కాదు, అన్ని టైంలు ఒకేలాగా ఉంటాయని కాదు. కొన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని సమయాలు మనకు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. బట్ నాకేంటంటే నా 2024 అయితే నేను మర్చిపోవాలని. ఎందుకంటే నాకు ఎంతో అంటే నాకు మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డాను కానీ భయపడలేదు. ఎందుకంటే నాకు మా నాన్న లాంటి మా మామయ్య, పెద్ద మామయ్య ఉన్నారని. తను ఈ లాస్ట్ ఇయర్ ఏంటంటే చాలా మమ్మల్ని అందరినీ ఒంటరి చేసి ఆయన దూరం అయ్యారు మాకు. ఆయన ఇక్కడి నుంచి కాలం చేశారనమాట. ఇక్కడ కాలం చేసి తను చనిపోయారు. మొత్తం మా ఫ్యామిలీ అంతా తను మాకు ఆధారం. అంటే మేము అందరం ఎంతమంది ఉన్నా కూడా, పిల్లలు 10 మంది ఉన్నా కూడా 10 మందికి ఆయనే మెయిన్ అనమాట. అంటే ఉన్నారు కానీ ఆయన ఒక ఫస్ట్ మాకు అంటే తల అంటారు కదా బాడీలో, మాకు అది అనమాట అతను. ఈ లాస్ట్ ఇయర్ ఏంటంటే మాకు మా అమ్మమ్మ గారు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు వచ్చేసి అన్ఫార్చునేట్గా తను తల్లి కొడుకు, ఇదైతే నేను ఎక్కడా చూడలేదు, తల్లి కొడుకు ఒకేసారి చనిపోవడం. కొడుకు చనిపోయిన 3 గంటల లోపల తల్లి చనిపోయింది. ఇద్దరు ఒక ప్లేస్లో కూడా కాదు, మళ్ళీ వచ్చేసి తను ఒక 80 కిలోమీటర్స్ దూరంలో తను చనిపోయారు. 50 ఈవిడ వచ్చేసి 80 కిలోమీటర్స్ దూరంలో ఇతను డిస్టెన్స్లో చనిపోయారు. ఒకరికి తెలియదు ఎవరు చనిపోయినట్టు. ఆమెకి ఈయన చనిపోయినట్టు తెలియదు, ఆమెకి అట్లా అయింది. అది వాళ్ళిద్దరు పైన ఏమైనా కలుసుకున్నారేమో. మేమైతే అది అసలు షాక్లో ఉండిపోయాం. మా పరిస్థితి ఏంటంటే ఇక్కడి నుంచి నేను అప్పటికప్పుడు బయలుదేరేసి వెళ్ళిపోయి ఉదయం మధ్యాహ్నం కల్లా కార్యక్రమం కానిచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ తీసుకుని మళ్ళీ బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన కార్యక్రమం కానిచ్చేసి ఆ రోజంతా అసలు మాకు ఈ ఇయర్ అనేది మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని దూరం. లాస్ట్ ఇయర్ మా మామయ్య ఈ టైంకి ఉన్నారు అనమాట. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి నూతన విషెస్ అని చెప్తే ఏముందిలే 10 సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది, రాకుండా ఉంటాయి అనేవాడు. ఎప్పుడు కూడా ఏ విషయం కూడా తను చేసేవాడు కాదు. పండగ కానీ దేనికని చెప్పినా అనేవాడు అంతే. ఇప్పుడు ఇంకా అది లేదు మాకు. అందరి లైఫ్లో ఇవన్నీ ఒక గుడ్ ఒక బ్యాడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నాకు ఈ సంవత్సరం నుంచి నేను ఒకటి వదిలేయాలనుకుంటాను. నాకు కోపం అనేది ఎక్కువ. చీటింగ్ మాట కానీ కోపం చాలా వచ్చేస్తుంది. నేను ఎక్కువ కోపంలో అరిసే వ్యక్తులు ఎవరంటే మెయిన్ అందరి మీద అరుస్తాను. ఎక్కువ మీద ఎవరి మీద కోపపడతాను.
మా అమ్మ మీద వరకు కోపడతాను, మళ్ళీ వితిన్ సెకండ్ వెళ్ళిపోద్ది. ఇంకోటి మా వైఫ్, మా భార్య మీద కూడా టక్కన అరిచేస్తాను. తన మీద అరిచేది ఎందుకంటే ఎక్కువ ఏదో దేనికోసం అని కాదు, తను ఎవరేమని అంటారని భయంతో ఇది చేయగాక నరుస్తాను. ఈ సంవత్సరం నుంచి నేను ఆ రెండు తగ్గించుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నాలో ఆ మైనస్ అయితే ఉంది. ఆ యొక్క మైనస్ ఈ సంవత్సరం నుంచి తీసేసి నేనైతే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యం ఐశ్వర్యంతో తులతోగాలి ఈ సంవత్సరం అంతా. ఇదిగో చూడండి, పైన ఫ్లైట్ వెళ్తా ఉంది, కనిపించలేదా? అది ఫ్లైట్ వెళ్తా ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అంతా దగ్గరే, ఫ్లైట్లు మనకి బాగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఈ చాలా దూరం. మన ఇండియా ఎటు సైడ్ ఉందంటే మనకి ఇటు సైడ్ ఉందన్నమాట. ఇటు తూర్పు వైపు ఉంది, మేము ఇండియాకి వెనక వైపు ఉన్నాము. ఎందుకంటే అక్కడికిక్కడికి 2.5 hours సారీ 2.5 hour 2.5 గంట టైం తేడా. అంటే మీకు ఫస్ట్ సూర్యుడు వస్తాడు, తర్వాత మాకు వస్తాడు, అంటే మీరు మా ముందు ఉన్నట్టే కదా అని నా ఉద్దేశంలో. అది ఇక్కడైతే ఈ దేశంలో అయితే అసలు మామూలుగా ఆలోచిస్తే ఏంటంటే మేము ఇంత దూరంలో ఉన్నాం, మా వాళ్ళు అక్కడ ఉన్నారా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ వర్క్, ఈ టెన్షన్, ఉదయం లేగానే పరుగులు, హడావిడి, ఇవి మొత్తం చూసుకుంటే ఇంక గుర్తురాదు అవన్నీ ఆలోచించామంటే ఇక్కడ ఉండలేము. చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళ ఇంటికాడ పిల్లల్ని, భార్యని అందరిని వదిలేసి ఇక్కడ చాలా కష్టపడుతుంటారు. అట్లానే లేడీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా వదిలేసి ఇక్కడ వచ్చి కష్టపడుతుంటారు. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ కోసమే కష్టపడతాం, ఎవరు తన స్వార్థం కోసం వచ్చి ఇక్కడ కష్టపడరు. ఫ్యామిలీయే మెయిన్. అలానే మేము కూడా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం. ఆ గాడ్ గ్రేస్ నాకేంటంటే మా అమ్మ ఇక్కడే ఉంది. మా అమ్మ ఇక్కడే ఉన్నా కూడా నాకు సంబంధించిన వాళ్ళందరూ ఇంటికాడే ఉన్నారు. అందువల్ల ఏంటంటే నాకు ఎప్పుడు ఆ వెలుతు అనేది ఉంటానే ఉంటుంది మా ఫ్యామిలీ గురించి. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం మీ యొక్క లైఫ్ని అంటే నేను చెప్పాలనుకుంటున్నా, బట్ ఇలా ఉండాలని కాదు. ప్రతి ఒక్కరిని మనం ఎలా చెప్పాలి అంటే, లైఫ్ మనం సాధించాలి ఏదైనా కూడా. ఇప్పుడు మెయిన్ ఇప్పటి రోజులు ఏంటంటే మెయిన్ అందరికీ మనీ అవసరం, మనీతో పాటు ప్రేమలు కూడా అవసరమే నా ఉద్దేశంలో. మిగతా వాళ్ళ ఒపీనియన్ ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి మీరందరూ మనీ సంపాదించండి, ఎందుకంటే ఈరోజు మనీ లేకపోతే ఒక విలువ లేదు. కాబట్టి మనీయే ఉండాలి, తర్వాత ప్రేమ కూడా ఉండాలి, ఆప్యాయత, అనురాగాలు అన్నీ ఉండాలి. ఎంతైనా మన ఫ్యామిలీ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2025ని మాకు ఇంకా ఇక్కడైతే 12 గంటలకి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు మేము అందుకే వచ్చాము. వీళ్ళందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఆర్డర్ ఇస్తే నేను ఇంటికాడ మనం ఉండలేమన్నమాట. ఏదైనా పని వచ్చిందంటే టక్కన ఏ టైం అయినా పరిగెత్తేస్తూ ఉంటాం. ఇక్కడనే కదా, ఇండియాలో కూడా అంతే. అదే అలవాటు ఇక్కడ కూడా ఉంది. ఆ సర్కిల్ కూడా ఇక్కడ పెరిగింది. దానివల్ల నేను వచ్చేసాను. ఇక్కడికైతే వచ్చి ఇక్కడ ఇదిగో నా వారాహి నేను ఇక్కడైతే కూర్చొని ఉన్నాము. చలి చంపేస్తుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు, బేసిక్గా చెప్పాలంటే ఇండియాలో కంటే ఇక్కడే డ్రైవింగ్ చాలా ఈజీ. ఎందుకంటే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడే రిస్కీ కూడా. ఇందాక నేను వచ్చే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ ఒక 1 hour మొత్తం బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ ట్రాఫిక్లో ఎందుకులే మనం రిస్క్ చేయడం అవసరమా, మన పక్కన ఎవరైనా ఉంటే తీయొచ్చు, కానీ మనం ఎందుకు ఆ రిస్కులు తీయడం అని చెప్పి తీయలేదు. ఏదైనా దానికి కెమెరా స్టాండ్ ఏదైనా ఉంటే దానికి స్టిక్ చేసాను, తీసుండేవాడిని. బట్ కుదరలేదు. చూపిస్తాను మిగతా ముందు కూడా ట్రాఫిక్, ఈ రోడ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయని ఖచ్చితంగా చూపిస్తాను. మీరందరూ కూడా మరొకసారి నూతన శుభాకాంక్షలు. సైన్ ఆఫ్ బాయ్, జై హింద్. మొత్తానికైతే అయింది 12:30కి స్టార్ట్ అయ్యే నుంచి. ఇంకా ఆడికి పోయేసరికి 1 గంట అవుద్ది. వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో దించేసి చలో చలో గర్కో చలో, న్యూ ఇయర్ ఆజ్ హో గయా కథం. ఇక్కడికైతే వచ్చాము. అన్లోడింగ్కి బాగా ఫుల్ బిజీ. ఆడా లేటు ఏడా లేటు. జనవరి అంతా ఈరోజు జింగి జామ్ అయిపోయింది. సీరియల్ బండిలో నుంచి తీస్తా ఉందో సామాను దోల తీరిపోతుంది. అంతసేపు కష్టపడితే 8 దినాలు వచ్చినాయి.
8 దినాలంటే మన ఇండియా డబ్బులు లెక్క చెప్పండి ఎంతో. 6 గంటలకు వస్తే టైం ఒకటైంది. ఈ అమౌంట్ అయితే నాకు జనవరిలో వచ్చిన ఫస్ట్ డబ్బులు ఇవే అనమాట. జనవరి ఫస్ట్ రోజున ఈ డబ్బులు అయితే ఫస్ట్ రోజు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఫ్రెండ్స్, అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం. నేను నా బుజ్జిగాడు ఇద్దరం. బాగా లేట్ అయిపోయింది. మళ్ళీ ఉదయం 4:30కి వేయాలి. 4:30 ఉదయాన్నే అబ్బా ఉదయాన్నే 4:30కి మళ్ళీ ట్రిప్ ఉంది, వెళ్ళాలి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సరేనా, బాయ్, జై హింద్, ఉంటాను. అబ్బా ఫుల్ టైర్డ్ అయిపోయినా, అలసిపోయాను. ఈ సంగతులు. జై హింద్.